నాయకుడిగా చేసిన గవర్నమెంట్ వచ్చింది హ్యాపీ. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల జగ్గారెడ్డి ఓడిపోవడం అనేది వదిలేండిగా. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు అండగా నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. నేను దానికి హ్యాపీగా ఉన్నా. కష్టకాలం నేను ఉండొచ్చు, అధికారం ఉన్నప్పుడు నేను ఇలా లేకపోవచ్చు, కానీ ప్రజలకు హ్యాపీగా అంటే స్వేచ్ఛగా డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో పద్ధతులు అందరూ సుఖ జీవితాలతో బ్రతికే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు తెచ్చుకున్నారు. అది నాకు చాలా 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 సంతోషం అనిపించింది. ఇక మీరు ఇంకోటి అడిగారు పదవులు విధులు అంటే, ఇక అది జగ్గారెడ్డి ఏది ఆశించి చేయడు, జగ్గారెడ్డి ఏది ఆశించి చేయడు, పడి ఎవరిని అడగడు. జగ్గారెడ్డి అవసరం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు జగ్గారెడ్డి అవసరం ఉన్నప్పుడు జగ్గారెడ్డిని తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఏ బాధ్యత ఇస్తే జగ్గారెడ్డి పనిచేయగలుగుతాడో ఆ బాధ ఇచ్చే రోజు వస్తుంది. ఏడాదికి వస్తుందా, 2 ఏళ్ళకి వస్తుందా, 3 ఏళ్ళకి వస్తుందా, వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ వచ్చే టైంలో నేనేదో లేను అనేది ఎవరు ఫీల్ కావద్దు. ఎవరైనా ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటే అయితున్నా నేను అంటలేను, కానీ అయితున్నా నేను రాజు ప్రశ్న అడిగిండు అంటే నన్ను అమ్మా ఈ 9 ఏళ్ళు కష్టకాలంలో నువ్వు అసలు టైంలో లేకపోతే అని కొంత ప్రశ్న ప్రజలది అడిగింది. ఎవరొకరు ఇద్దరు అనుంటాడు అడిగింటాడు, కానీ పెద్ద 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 విశేషమేం కాదులే, అదే పెద్ద విశేషమేం కాదు కదా. ఏందన్నా అడుగుతున్నారా ఏంది ఏమన్నా టీసీసీ లేదా ఇంకేదన్నా మంత్రి పదవి అడుగుతున్నారా? మీ అందరు కూడా తెలుసు కదా, నేను దగ్గర 5 ఏళ్ళ నుంచి పీసీసీ కావాలని అడుగుతూనే ఉన్నది. కొత్తగా అడిగేది ఏముంది? ఇంకా ఏదో మనకు దాని కూడా తప్పు. ఇప్పుడు అడిగినా ఇప్పుడేం అవసరం అర్జెంట్ ఏం లేదు కదా. ఇప్పుడు అంటే గతంలో పీసీసీ కావాలని అడిగినా, కానీ ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు. అర్జెంట్ లేదు, సీఎం ఉన్నాడు, పీసీసీ ఆయనే ఉన్నాడు, ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం కాదు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మేము 17 మేము ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, మినిమం 14 గెలవాలి పార్లమెంట్ అనేది ఆయనకు ఛాలెంజ్ పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో తెలంగాణలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డైరెక్షన్ లో 14 సీట్లు కూడా తెలంగాణ గెలవాలనేది ఒక పార్టీ లైన్ ఉంది. ఆ లైన్ ని ఒక ముఖ్యమంత్రి కాదు, డిప్యూటీ సీఎం, క్యాబినెట్ మినిస్టర్లు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, జిల్లా అధ్యక్షులు కానివ్వండి, అందరం కూడా సమన్వయంతో ఆ 14 సీట్లు రీచ్ కావడానికి అందరం కూడా పని చేస్తాం. అది మా బాధ్యత, మేము చేస్తాం. మాకు ఉన్నది అది ఇంపార్టెంట్. దాని తర్వాత మళ్ళీ లోకల్ బాడీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి మళ్ళా. కాబట్టి ఇప్పుడు ఈ పీసీసీ చర్చ అవసరం లేదు. ఇప్పుడు ఆగమేఘాలు దించేయాల్సిన ఎమర్జెన్సీ లేదు. కాబట్టి దానికి కాదు, మాకు ఛాలెంజ్ ఏంటంటే ఎంపీ ఒక లైన్, అక్కడ నుంచి ఒక లైన్ వచ్చింది ఏఐసిసి నుంచి 14 సీట్లు గెలవాలి. 14లో 100% 14 మీదనే మా టార్గెట్. 14లో ఏమన్నా అటు ఇటు ఏమన్నా 10 కాడ వచ్చి ఆగాలి. అది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి లైన్. 10 సీట్ల కాడ ఆగాలి. తెలంగాణ ప్రజలకు మేము అది అప్పీల్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన భవిష్యత్తు ఈ రానున్న ఎన్నికలు ఆయన ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ నుంచి ఒక 14 మంది ఎంపీలను ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ. కానీ గాంధీ భవన్లో మీడియా పక్షాన తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుతున్నాం.
ఈ కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల వల్ల ద్వారా ప్రజలకి నీళ్ళు అందించడం నో కామెంట్స్.